ప్రయాణంలో వాహనదారులు హెల్మెట్ ధరించడం అనేది బాధ్యతగా భావించాలని, హెల్మెట్ ధరించడం అలవాటుగా చేసుకోవడం ద్వారా మన ప్రాణాలకు, కుటుంబాలకు రక్షణగా నిలుస్తుందని గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అలంపూర్ పట్టణంలోని మౌంటేశ్వరి హై స్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో విశేష చైతన్యం నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ భావి భారత పౌరులైన విద్యార్థులకు భద్రతపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా వల్ల నాకు కానీ ఇతరులకు కానీ ప్రమాదం జరగకూడదు అనే ఆలోచనతో ప్రయాణం ప్రారంభిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలం అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అంతరిక్షంలో అద్భుతాలు సాధిస్తున్న ఈ కాలంలో కూడా మన రోడ్లపై అవగాహన లోపం వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులై కుటుంబాల్లో మార్పుకు దూతలుగా మారాలని, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు ట్రాఫిక్ నియమాల ప్రాధాన్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. అంటే అంత తెలివితేటలు ఉన్నటువంటి సొసైటీలో కూడా రోడ్డు మీద పడి చనిపోవడం అనేది ఎంత అనాగరికంగా ఉంటుంది, ఎంత ఇల్లిటరేట్ తనంగా ఉంటుంది. ఆ స్పేస్ క్యాప్సులు స్పేస్ నుంచి మన ఎర్త్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాని అవుటర్ సర్ఫేస్ టెంపరేచర్ ఎంతో తెలుసా? 5000 degrees centigrade. 5000 degrees centigrade లోపల ఒక నలుగురు మనుషుల్ని క్షేమంగా కూర్చోబెట్టి భూమి మీదకి తీసుకొచ్చారంటే సైన్స్ అనేది ఎంత డెవలప్ అయింది. ఆ నలుగురి ప్రాణాలను కాపాడటం కోసం దాని చుట్టూ వాడినటువంటి మెటీరియల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనం ఎగ్జామ్లో వచ్చేదే చదవాలి, లేకపోతే మనకి పరీక్షలో మార్కులు వచ్చేదే చదవాలి అనేది పెట్టుకోకూడదు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసి మీలో చాలామంది ఎంపీడీఓ గారు ఏం చేస్తారో మీకు తెలియదు, ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో మీకు తెలియదు, ఎంఈఓ ఏం చేస్తారో తెలియదు, పోలీసులు కూడా ఎవరైనా కొట్టుకుంటే పట్టుకుంటారని చెప్తే మేమేం చేస్తామో మీకు తెలియదు. పోలీసులు అంటే ఏం లేదు, కొట్టుకోకుండా కాపలా కాస్తారనేది తెలుసు. అంతేనే కాదా? నేనేమంటానంటే మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సొసైటీలో మరి ఎవరో రోడ్డు మీద చనిపోతారు. మేము మీలాగా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోకపోతే నీకేం పోయిందయ్యా, నాది కదా అని అనే యాటిట్యూడ్ మాకు కూడా ఉండేది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజలకు పనికొచ్చే పనులు చేయటానికి నియమించబడినటువంటి వాళ్ళు. ఏదో నేను వచ్చి ఒక 5 నిమిషాలు చెప్పి వెళ్ళిపోగానే మీరు క్లాసులో ఒక ఆట విన్నట్టు వినేసి మర్చిపోవడానికి కాదు. ఇది మీరు మనందరం కూడా టిల్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా, అంటే చివరి క్షణం వరకు కూడా మనం పాటించాలి, ఇతరులు పాటించేటట్టు చూడాలి. ఇప్పుడు నేను అన్ని సీట్ బెల్ట్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని, అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నా, ఎవడో ఎదురుగా తాగి వచ్చేసి నన్ను గుద్దాడు, ఉపయోగం ఏమనుందా? సో మన ఒక్కలమే పాటిస్తే సరిపోదు, అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.